Dirty rascal. Idiot. హలో ఏమా, నేను పోచని మాట్లాడుతున్నానమ్మా. సాయంకాలం హోటల్కి వచ్చేసే ఏమా. రేటు విషయం ఓకే, నీ సర్వీస్ బాగుంటే కొంచెం ఎక్కువ ఇప్పిస్తారమ్మా ఏమా. What? నువ్వెవరమ్మా, వైఫా ఏమా? Hey, keep your manners. ఓ కీపా ఏమా. Dirty rascal. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పుచ్చ పగిలిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాలు ఎక్కడ? బాలు ఫోన్ ఇవ్వు. బాలు? ఒరే బాలుగా నువ్వైపోయారా చెప్తా. ఏయ్, నేను బాలు వైఫ్ మాట్లాడుతున్నాను. బాలుతో నీకెట్రా పని? సన్నాసి, సోంబేరి, పోరం బోకు, పేవర్స్, బ్రోకర్ వెద్దవా. గుడ్ ఈవినింగ్ జహాపనా. ఆగిపోకడే. జహాప్ నీ నెంబర్ నాకిచ్చి ఫోన్ మీ ఆవిడకిచ్చి నన్ను బండ బూతులు తిట్టిస్తావా? నాకు ఊహ వచ్చిన తర్వాత అన్ని చుట్టూ నేను ఎప్పుడు ఎవరి చేత జహాపనా మీరు నన్ను నేను మనసు మార్చుకుని నిన్ను మర్డర్ చేసే లోపల నువ్వు వెళ్ళిపోయి. జహాపనా అది కాదు జహాపనా. జహాపనా అనద్దు. నా ఫోన్ నా దగ్గర ఉంది జహాపనా. ఏముంది జహాపనా? అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. నీ వీసా గురించి మాట్లాడేశా. చాలా కష్టం మీద ఆఫీసర్ని ఒప్పించాను. పొర పిల్లి గడ్డం. నీ వీసా ఎవరికి కావాలి బే? బోడి వీసా. అమ్మాయి అడిగితే చాలు, సొల్లు ఖర్చుకుంటూ చేసేయడమే. ఎవర్రా అది? శ్వేత లేదా? ఉంటే ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళి తై తక్కలు ఆడుతు బే. అయినా నీకెందుకురా? ఒరే నువ్వు ఆఫీస్ బయటికి వెళ్ళి చూసావరా ఎంతమంది స్టూడెంట్స్ వరుసగా క్యూలో నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తున్నారో? వాళ్ళ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావరా? అమ్మాయి అడగని ఏంటో నీకు అంత ఇంట్రెస్ట్? నీకు వయసు గురించి మొత్తం మర్చిపోతావా నువ్వు? ఛీ సన్నాసి. ఏంట్రా మాటలు? మర్యాదకు మాట్లాడు. నీకు మర్యాద ఏంటి బే? చింపాంజీ, జుమ్మాంజీ, సత్తరకాయ, చెత్తకుప్ప, చిల్లుకుంట, బోడిగుండ, ముళ్ళపంది, పిచ్చుకుక్క, పెంట దిబ్బ, మురిక్కుంట. మే ఐ కమ్ ఇన్ సార్? సార్, నా వీసా గురించి మీరు ఫోన్ చేస్తానని చెప్పారు. ఈ జన్మలోనే కాదమ్మా, ఏ జన్మలోనైనా సరే నువ్వు అమెరికాలో కాలు పెట్టకుండా నేను చూసుకుంటాను. సార్, గెట్ అవుట్. ఏంటి బుజ్జి ముసలాడు ఏమంటున్నాడు? విషయం తప్పన్నాడా? అద్దె మంత పెట్టుకుంటావు, ఎంత కొవ్వే నీకు? మర్యాదగా మన ఫోన్ తిరిగి ఇచ్చే. అప్పటిదాకా నీ దగ్గర సెలవు తీసుకుంటూ బాలు 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 బాలు. Black shit, have you made it ego, ego? You like this? You like that? ఆపిసేవేంటి? అసలు నువ్వు ఓకే, నా ఫోన్ ఎక్కడ? ఇదిగో. ఎక్కడ నా ఫోన్? ఎక్కడ? ఏంటి అలా చూస్తున్నావు? ఇది నీ ఫోనే. నా ఫోన్ కూడా ఇలాగే ముక్కలు చేసుంటావు అంతేగా? ఫోన్లే, ఇలాంటివి 100 కొనుక్కోగలను. ఎక్స్క్యూజ్ మీ. జీవితంలో దేన్నైనా నాశనం చేయడం చాలా తేలిక, సృష్టించడం కష్టం. సృష్టించడం తెలియని వాళ్ళకి నాశనం చేసే హక్కు లేదు. అది తెలుసుకోండి. ఇదిగోండి మీ సెల్ ఫోన్. గుడ్ బై. నీ పని చెప్తానంటూ. ఎవరా? సింహాద్రి, సింహాద్రి. అరే, ఈ
బండరావుడిలా లేచేలా లేడు. ఉండు నీ పని చెప్తా. బాబోయ్ అమ్మో అబ్బోయ్ బాబోయ్ దొంగ 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 రే తలుపులో దున్నపోతా ఎక్కడున్నారా ఊరి నీ ఎవ చక్కిలు పడతా ఉంటా దొంగ 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 అందరు త్వరగా రండి దొరికాడు దొంగ దొరికాడు ఎక్కడికి వెళ్తావరా నీ ఎవ అరే తలుపులో దొరికాడు దొంగ అరే తలుపులో ఎక్కడున్నావురా వస్తే నూకాలు స్విచ్ ఆన్ చేయి దొంగను పట్టేశా గుడ్లు బయట పడేలా చూపెట్రా ఎల్లు త్వరగా తాడబట్టరా ఏంటి తీసుకొచ్చేది నులక తడత గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి నువ్వే ప్రొసీడ్ అయిపో దొంగంట 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 దో 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 ఎవడో మీరన్నా త్వరగా వెళ్ళి తాడు తీసురండి వదులు వదులు వదులా టైట్ గానే పట్టుకున్నానండి ఆ వదులు కాదయ్యా ముందు వద్దులు ముందు వదలలేదు వెనక వదలలేదు ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి అయ్యో మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తావరా అమ్మా కస్తూరి కస్తూరా మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది అర్ధరాత్రి మద్దలు తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ ఏమనని పట్టుకున్నాను బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి ఇదిగో నన్నంటే నేను ఒప్పుకోను మీ పంచాయతీలో ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి నేను ఏంటమ్మా ఇది ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి బెంగ తాతయ్య, మీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పింగళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావని హాస్టల్కి పంపిస్తే అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాట్లు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా చూసావంట్రా తలుపులు, నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. బెంగ బొంగ ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు. ఇక్కడున్నారా? నీకోసం ఎత్తుతున్నా. వెతికి ఏం చేస్తావు? లాబీలో పాతిస్తావా మమ్మల్ని? ముయ్ నోర్ ముయ్. నేనెవరో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. నా సంగతి నీకు అస్సలు తెలీదు. మళ్ళీ ముయ్. నిన్ను నువ్వు తిట్టిన తిట్లకి రాత్రంతా ఎంత ఏడ్చానో తెలుసా? ఎర్లీ మార్నింగ్ కళ్ళు కూడా వచ్చాయి. నేను చెప్పేది వెనకుండా అనవసరం కుక్కలా కరుస్తావు ఎందుకు? నేను ఈ సారీ చెప్పడానికి వచ్చాను. సారీయా? ఎందుకు? నేను అనవసరంగా తిట్టాను. నేను రాత్రే తెలిసింది. నిన్ను రాత్రి ఎలా తెలిసింది? రాత్రి అది బాగా తాగి మ్యారేట్కి వచ్చి గొడవ చేసింది. అప్పుడు అర్థమైంది అది వేరు, నువ్వు వేరని. సారీ. సూర్య. చిత్ర. ఏంటి నీకు పెయింటింగ్ హాబీయా? హాబీ కదండి, వి ఆర్ ప్రొఫెషనల్స్. అది ఆర్టిస్ట్, నేను ఫ్లూటిస్ట్. చేతితో వేసేస్తున్నా అంటే పాపం బ్రష్ కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోలేక కాదండి, హ్యాండ్ మేడ్ థింగ్స్ ఆర్ మోర్ వాల్యుబుల్. ఓ, అంటే నాకు పెయింటింగ్ గురించి పెద్ద తెలీదు. మా డాడీకి బాగా ఇంట్రెస్ట్. ఒకసారి ఏదో ఆక్షన్లో పికాసో అని పెయింటింగ్ కొన్నట్టు గుర్తు. అది మా ప్యారిస్ ఫామ్ హౌస్లో ఉండాలి. మరి అది అక్కడ ఉందో లేదా మా ఇంటి గరాజ్కి షిఫ్ట్ చేశారో తెలీదు. గరాజ్? సార్, ఇట్స్ పికాసో. ఎక్కడ పడితే అక్కడ వదిలేకండి సార్. చిత్ర, చిన్నప్పటి నుంచి బిజినెస్లో మునిగిపోవటం వల్ల ఆర్టిస్టిక్ లైఫ్కి బాగా దూరం అయిపోయాను. నీలాగా ఎవరన్నా పెయింటింగ్ వేస్తుంటే ఇలా వేయలేకపోతున్నానే. ఇదిగో ఇలా ఎవరన్నా ఫ్లూట్ వాయిస్తుంటే అర్రే నేను ఇలా వాయించలేకపోతున్నానే అని ఫీల్ అవుతూ ఉంటాను. డోంట్ వరీ సార్, వాయించడానికి నేను ఉన్నాను కదా, మీరు బాధపడకండి. ఐ లైక్ యూ. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. సార్
నమస్తే సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరేంటి సార్ సెక్యూరిటీ లేకుండా ఒక్కరు ఎలా వచ్చారు? మరి మేడం సార్. నమస్తే మేడం. నమస్తే మేడం. బాయ్. ఎట్రా సార్ 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 పేరేంటన్నావు? పుల్రాజ్ సార్. పుల్రాజ్ వాళ్ళ పేపర్ చదివా? చదివాను సార్. ఎక్స్ మినిస్టర్ లాలూ సాబ్ ఏంటా గొడవ? అదే సార్, కొన్ని పాత మర్డర్ కేసుల్లో మున్షి అనేవాడు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు సార్. వాడు ఇప్పుడు అప్రూవర్గా మారుతానంటున్నాడు. వాడు కానీ నోరిపితే లాలు గడపని అయిపోయినట్టే సార్. నీకు లాలూ సెక్రటరీ తెలుసా? తెలుసు సార్, మా ఊరే షాద్ నగర్. నేను అని చెప్పకుండా మా వాడు వస్తాడు అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకో. అర్థమైంది సార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.